హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విశ్వంది రెసిపీ. ఈరోజు మీరు చూడబోతున్న రెసిపీ వచ్చేసి సీక్ కబాబ్లు. రంజాన్ సీజన్‌లో ఓల్డ్ సిటీలో ఎక్కడ చూసినా కానీ చిన్న స్టాల్, పెద్ద స్టాల్ అని తేడా లేకుండా ప్రతి ఒక్క స్టాల్‌లో కూడా ఈ కబాబ్‌లను ఎక్కువగా అమ్మేవాళ్ళు. ఈ లాక్‌డౌన్ పుణ్యమా అని చెప్పేసి మనం ఆ టేస్ట్‌లన్నీ కూడా మిస్ అయిపోతున్నాం. ఏం పర్లేదు, మనం ఇలా ఇంట్లో ట్రై చేసుకుంటే సేమ్ మనకి బయట తినేలాంటి టేస్టే వస్తుంది. చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందేమో కానీ టేస్ట్ మాత్రం భలే కుదిరాయి. సేమ్ మనకు బయట తినేలాంటి టేస్టే వస్తుంది. కావాల్సిందల్లా కేవలం టైము, కాస్త పేషెన్సీ. ఈ 2 ఉంటే చాలు. సేమ్ మనకి బయటలాంటి పర్ఫెక్ట్ టేస్ట్‌తో షీక్ కబాబ్‌లనైతే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం. దానికన్నా ముందు ఇప్పటివరకు మన ఛానల్‌లో ఎవరైనా ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఇక చికెన్ షీక్ కబాబ్‌ల కోసం పావు కేజీ చికెన్‌ని తీసుకొని నీట్‌గా వాష్ చేసి ఓ అరగంట పాటు ఉప్పు వేసిన నీళ్ళల్లో నానబెట్టండి. ఇలా అరగంట తర్వాత ఒక్కొక్క ముక్కను కూడా ఇలా గట్టిగా పిండుతూ వాటర్ మొత్తం పోయేంత వరకు పిండేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ముక్కలన్నిటిని వాటర్ తీసేసిన తర్వాత ఉప్పు కారంని యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్, అలాగే 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. నేను తీసుకున్న పావు కేజీ చికెన్‌కి ఈ ఉప్పు కారం పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఉప్పు కారంని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే జీలకర్ర, ధనియాల పొడి ఈ రెండిటిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. జీలకర్ర ఒక స్పూన్, ధనియాలు ఒక స్పూన్ ఫ్రెష్‌గా మిక్సీ పట్టుకొని వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా ఓసారి కలిపేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 3 స్పూన్స్ మంచి చిక్కటి పెరుగుని వేసుకోండి. అలా చిక్కటి పెరుగు వేస్తేనే క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అలాగే అర టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక్కొక్కసారిగా కలుపుకోవడం వల్ల ముక్కలు బాగా కోట్ అవుతాయి. అలాగే మసాజ్ కూడా బాగా అవుతాయి. చివరగా నిమ్మరసం. ఈ నిమ్మరసంని మనం లాస్ట్‌లో యాడ్ చేసుకోవాలి. ఒక నిమ్మకాయని ఇలా 2 ముక్కలుగా కట్ చేసి లెమన్ స్క్వీజర్‌లో పెట్టేసి రసం తీసేసుకోండి. గింజలు ఏమైనా పడి ఉంటే వాటిని తీసేసుకోండి, చేదవుతుంది చికెన్. ఇలా నిమ్మరసంని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఓవర్ నైట్ మొత్తం కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఒకవేళ మీకు ఓవర్ నైట్ పెట్టేంత టైం లేకపోతే మార్నింగ్ తెచ్చుకొని ఇలా మ్యారినేట్ చేసి పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఈవినింగ్ చేసుకోండి. ఖచ్చితంగా 4-5 అవర్స్ అయితే మ్యారినేట్ అయ్యి చికెన్ బాగా నానాలి. అలా చికెన్ నానితేనే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఇది నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఇలా పర్ఫెక్ట్‌గా జ్యూసీగా అయింది. మనం ఎప్పుడైతే ఫ్రై చేసుకుంటాం అనుకుంటామో అప్పుడు ఒక చిటికెడు మిరియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత మనకి సీక్ కబాబులు చేయడానికి కావాల్సినవి సీకులు. ఇలాంటి సీకులు ఉంటే వాడుకోండి. లేదంటే జనరల్‌గా మనందరి ఇండ్లల్లో ఉంటాయి కదా, సకినాలను కానీ, మురుకులను కానీ కాల్చుకునే ఇలాంటి పుల్లలు. ఇవి ఉన్నా పర్లేదు. వీటికైనా కానీ ఆయిల్‌ని అప్లై చేసి పెట్టుకోవచ్చు. నా దగ్గర సీకులు ఉన్నాయి కదా, నేను ప్రస్తుతానికైతే ఇవే వాడుతున్నాను. వుడెన్ స్టిక్స్ కూడా ఉంటాయి కదా, ఆ స్టిక్స్‌ని ఓవర్ నైట్ మొత్తం వాటర్‌లో నానబెడితేనే మనం చికెన్ కాల్చుకునేటప్పుడు స్టిక్ కాలిపోకుండా ఉంటుంది. దానికన్నా ఇలాంటి సీకులు ఉంటే వాడుకోవడమే బెటరు. ఇప్పుడు ఇలా మొత్తం సీక్‌లకి కూడా ఆయిల్‌ని అప్లై చేసుకున్న తర్వాత ఒక్కొక్క చికెన్ పీస్‌ని తీసుకొని ఇలా గుచ్చండి. కొంచెం గ్యాప్ ఉంచండి. అలా గ్యాప్ ఉంచితేనే వేడి అనేది బాగా తగులుతుంది. ఒక్కొక్క సీక్‌కి ఎన్ని పడతాయో అన్ని అడ్జస్ట్ చేసుకొని మిగతా సీక్‌లన్నిటికి కూడా ఇలాగే చికెన్ పీసెస్‌ని గుచ్చండి. ఇలా సీక్‌లకి చికెన్ గుచ్చేసి రెడీగా పెట్టుకున్న తర్వాత మనం చపాతీ కాల్చుకునే పెనం ఉంటుంది కదా, దాని మీద ఓ టీ స్పూన్ వరకి ఆయిల్‌ని వేసుకొని బాగా అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ సీక్‌లని ఈ పాన్ మీద పెట్టేసి 2 వైపులా కూడా చికెన్ సాఫ్ట్‌గా అయ్యేంత వరకి కూడా ఫ్రై చేసుకోండి. కొంచెం మనకి ఆయిల్ అప్లై చేసుకోండి. జనరల్‌గా అయితే చాలామంది ఏం చేస్తుంటారంటే మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడే ఆయిల్ వేసుకుంటారు కదా, అలా వేసుకోవడం కన్నా కూడా ఇప్పుడు ఇలా ఆయిల్ పైనుంచి అప్లై చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బావుంటాయి. ఇలా ఒక 15-20 మినిట్స్ పాటు 2 వైపులా కూడా తిప్పుతూ బాగా కాల్చుకోండి. కింద మసాలాలనేటివి మాడాలి. ఆ మసాలాలు మాడితేనే మనకి స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇలా నాకు 25 మినిట్స్ తర్వాత ఓ టూత్ పిక్‌తో గుచ్చితే పర్ఫెక్ట్‌గా దిగింది. అంటే పర్ఫెక్ట్‌గా ఉడికిపోయిందన్నమాట. ఇప్పుడు వీటిని స్టవ్ మీద కాల్చుకుందాము. స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక్కొక్క పీస్‌ని కూడా ప్రతి ఒక్క పీస్‌ని కూడా మంటలో బాగా కాల్చాలి. ఇలా అంచులుంటాయి కదా, అవి కొంచెం నల్లగా అయ్యేంత వరకి కాల్చుకుంటేనే లోపలి వరకి కూడా పర్ఫెక్ట్‌గా కాలుతుంది. తింటుంటే ఆ చూయినెస్ రావాలి అంటే ఇలా కాల్చాలి. చూసారు కదా, అన్ని ముక్కలు కూడా కొంచెమైనా కానీ ఇలా నల్లగా అవ్వాలి. అలా అయితేనే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇంతే, ఇలాగే మిగతా అన్ని సీక్‌లను కూడా కాల్చుకుంటే సీక్ కబాబ్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదా, ఎంత పర్ఫెక్ట్‌గా టేస్ట్‌లో అయినా, టెక్స్చర్‌లో అయినా ఇవి మన బయట కొన్న వాటికి ఏమాత్రం కూడా తీసిపోనంత పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఈ చికెన్ ముక్కలు ఈజీగా సీక్‌లో నుంచి ఊడి రావాలి అంటే ఇలా ఫోర్క్ ఉంటుంది కదా, దాని మధ్యలోకి గుచ్చేస్తే ఇలా కొంచెం ముందుకు ప్రెస్ చేస్తే ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఇంతే, సింపుల్‌గా చికెన్ సీక్ కబాబ్స్‌ని ఎలా తయారు చేయాలో చూసారు కదా. దీన్ని సాస్‌తో అయినా, గ్రీన్ చట్నీతో అయినా గానీ తింటే భలే ఉంటుంది టేస్ట్ అయితే.
మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. తినే అప్పుడు కొంచెం నిమ్మరసం చల్లుకొని తినండి, చాలా బావుంటుంది. ఇంతే, చూసారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఓసారి విజిట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.